అందరూ నమస్కారం. తుని పాప అదే సిహెచ్ అగ్రహారం పాప జాహ్నవి అలియాస్ జ్ఞానేశ్వర్కి సంబంధించి ఇందాక మాట్లాడుకున్నాం. ఆ కారు ఏదైతే నర్సీపట్నంలో వాళ్ళ తాత కోటేశ్వరాన్ని గుద్దింది. ఈ సిహెచ్ అగ్రహారంలో జూన్ 6వ తారీఖున తిరిగిన కారు ఏదైతే ఉందో రెండు ఒకటి కాదంటే ఆయన చెప్పాడంట అనుకున్నాం. నాకు డౌట్ వచ్చింది. సరే, రెండు వేరువేరు కార్లు అనుకుందాం. నర్సీపట్నంలో గుద్దాడు, వాడు వెళ్ళిపోయాడు, ఆపితే ఉన్న కొడతారు తిడతారని. మరి సిహెచ్ అగ్రహారంలో కారు తిరిగింది కదా ఆ రోజు, అనుమానాస్పదం ఉందన్నారు కదా, చాలాసార్లు అటు ఇటు తిరిగింది అన్నారు కదా, ఎవరిదా కారు? మరి అది తీశారా? అదే క్రాస్ చెక్ చేస్తే అది ఆ రోజు ఆ ఊర్లోనే ఒక పెళ్ళింటికి వచ్చింది. పెళ్లి కారు. సో పెళ్లి కారు అవ్వటం వల్ల ఎక్కటం దిగటం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అలా కార్ని ఆ రోజు ఫ్రీక్వెంట్గా అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. దానివల్ల అన్నిసార్లు అది సీసీటీవీలో రికార్డ్ అయింది. సో దానికి ఈ ఇన్సిడెంట్కి ఏ సంబంధం లేదు. దానికి నర్సీపట్నం కారుకి సంబంధం లేదు. ఇది ఈ కేసులో ఉన్న మేజర్ అప్డేట్ ఇప్పుడు. బట్ ఓవరాల్గా అన్నప్పుడు మాత్రం ఆ పాపను ఐయామ్ షూర్ ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ పాప ఎక్కడో క్షేమంగానే ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది.